హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో 2016 గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ క్వశ్చన్స్ చూద్దాం. మనలో చాలా వరకు ఎకానమీ అంటే భయపడుతుంటాం, ఏం చదవాలో తెలియదు. బట్ ఈ క్వశ్చన్స్ చూడడం వల్ల మనం కొన్ని క్వశ్చన్స్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఎకానమీ టోటల్ చూస్తే అందులో మనం చేయగలిగే టాపిక్స్ కూడా ఉంటాయి. పేదరికం, నిరుద్యోగం, జాతీయ ఆదాయం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, జనాభా, సుస్థిర అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ఈ టాపిక్స్ అన్నీ మనం ఒకసారి రెండుసార్లు చదివి చేయగలం. ఇవి ఈజీ టాపిక్స్ని ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకోవాలి. వీటి నుండి మ్యాక్సిమం 50 అబోవ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి అప్డేట్ అవ్వాల్సినవి అక్కడ వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు, వీటికి సంబంధించి మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్, వీటి నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ చదివితే చాలా వరకు క్వశ్చన్ చేయగలను అని నా ఫీలింగ్. నేనేం ఎకానమీలో ఎక్స్పర్ట్ని కాదు, నేను కూడా నార్మల్. నేను ఇలా ప్రిపేర్ అవ్వాలని నా స్ట్రాటజీని మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఈజీ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే మనం కాన్ఫిడెంట్గా క్వశ్చన్ చేయగలం. నెక్స్ట్ హాట్ టాపిక్స్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఈ బుక్ క్లియర్గా చదివితే చాలా వరకు క్వశ్చన్ చేయవచ్చని నా ఫీలింగ్. క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రంగరాజన్ కమిటీ 2014 ప్రకారం క్రింది వాటిలో ఏ తలసరి వ్యయాల ఆధారంగా దారిద్ర్యరేఖను నిర్వచించడం జరిగింది? దీనికి సంబంధించి ఆప్షన్స్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 52, పట్టణ ప్రాంతాల్లో 67, గ్రామీణ ప్రాంతాల్లో 42, పట్టణ ప్రాంతాల్లో 57, గ్రామీణ ప్రాంతాల్లో 32, పట్టణ ప్రాంతాల్లో 47, గ్రామీణ ప్రాంతాల్లో 22, పట్టణ ప్రాంతాల్లో 37. మనకి దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 32, పట్టణ ప్రాంతాల్లో 47 అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి రంగరాజన్ కమిటీ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మంత్లీ ఎంపీసీఏ వచ్చేసి 972 ఉండడం జరుగుతుంది. పట్టణాల్లో అయితే 14,700 ఉండడం జరుగుతుంది. దీన్ని 30 డేస్తో డివైడ్ చేస్తే మనకి 3247 అనేది రావడం జరుగుతుంది. ఈ రంగరాజన్ కమిటీ మనకి 7 డేస్కి, 30 డేస్కి, 365 డేస్కి ఇలా డివైడ్ చేయడం జరిగింది. 7 డేస్కి మనం ఆర్డినరీగా వాడే పాలు, కూరగాయలు, ఫ్రూట్స్, మీటు, 30 డేస్కి వచ్చేసి రైస్, దాల్, ఆయిల్, 365 డేస్కి విద్య, వైద్యం, వస్త్రాలు, ఇలా డివైడ్ చేసి అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు రంగరాజన్ కమిటీ ప్రకారం మనకి పేదరిక రేటు వచ్చేసి 29.5% ఉండడం జరుగుతుంది. ఇది మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చెప్తున్నా, ఇది కేలరీల ప్రకారం రంగరాజన్ కమిటీ కేలరీల ఆహారం వచ్చేసి 2155 కిలో క్యాలరీలు, 2090 కిలో క్యాలరీలు. పట్టణాల్లో వచ్చేసి 2090, అదే గ్రామాల్లో వచ్చేసి 2100. ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చెప్తున్నా, టోటల్ మనం ఈ క్వశ్చన్ చూసాం కాబట్టి దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చదువుకోవాలి. ఈ రంగరాజన్ కమిటీ ప్రకారం అధిక ఛత్తీస్గఢ్ ఉండడం జరుగుతుంది, అల్ప పేదరిక గోవా ఉండడం జరుగుతుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. మనకి ఈ రంగరాజన్ కమిటీ ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? సురేష్ టెండూల్కర్ కమిటీ కొలమానంపై సమీక్ష చేయడానికి రంగరాజన్ కమిటీని నియమించడం జరుగుతుంది. ఫస్ట్ దీన్ని ఎప్పుడు నియమించడం జరిగింది? 2012లో నియమిస్తే 2014లో నివేదిక సమర్పించడం జరిగింది. ఇది బేసిక్. నెక్స్ట్ వచ్చేసి దీనికి రిలేటెడ్గా మనకి పేదరికాన్ని అంచనా వేయడానికి వచ్చేసి సురేష్ టెండూల్కర్ కమిటీ ఇది మనకి ఏం తెలిపింది? మనకి ఎంఆర్పిని తీసుకొచ్చింది. 2010 నుండి దీన్నే ఫాలో అవుతున్నాం. 30 డేస్కి, 365 డేస్కి ఆహార పదార్థాలని, మిగతా ఆహారేతర వస్తువుల్ని ఇలా తీసుకోవాలని సురేష్ టెండూల్కర్ తెలిపింది. నెక్స్ట్ వచ్చేసి సక్సేనా కమిటీ వచ్చేసి గ్రామాల్లో బీపీఎల్ ఫ్యామిలీస్ గురించి సక్సేనా కమిటీ 2009లో తెలపడం జరిగింది. ఇంకా వచ్చేసి షహీన్ కమిటీ, ఇది పట్టణాల్లో బీపీఎల్ ఫ్యామిలీస్ గురించి తెలపడం జరిగింది. నెక్స్ట్ మనకి లాక్డా వాళ్ళ కమిటీ ఉండడం జరిగింది. ఇలా దీంట్లో ఉన్న కమిటీస్ అన్నీ మనం చదువుకోవడం వల్ల ఈజీగా మనం స్కోర్ చేయవచ్చు. ఈ క్వశ్చన్ చూడగానే మనం వన్స్ పేదరికం టోటల్ టాపిక్ రివైజ్ చేయాలి. అది రివైజ్ చేస్తే మనకి పేదరికం నుండి ఖచ్చితంగా చాలా బిట్స్ వస్తాయి. ఆ బిట్స్ అన్నిటినీ మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. కష్టపడి ఏదో ఏరియాలో మనకు తెలియని ఏరియాలో మనం క్వశ్చన్ చేయనప్పుడు ఈజీ ఏరియాస్లో మనం స్కోర్ పెంచుకోవడానికి మనం ట్రై చేయాలి.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జీవించడానికి సంబంధించి ప్రజల జీవన ప్రమాణం కనీస స్థాయిని మించి ఉన్నప్పుడు అధిక ఆదాయాలు గల ప్రజలతో పోల్చినప్పుడు అల్ప ఆదాయాలు గల వారు కింది వాటిలో ఏ స్థితిలో ఉంటారు? ఆప్షన్స్ వచ్చేసి నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం, గ్రామీణ పేదరికం, విస్తృత పేదరికం. దీనికి కరెక్ట్ ఆన్సర్ సాపేక్ష పేదరికం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆదాయ అసమానతల గురించి వాటి తేడాలు, ఎక్కువ ఆదాయం గలవారు, తక్కువ ఆదాయం గలవారు వీరిని పోల్చి చెప్తే దాన్ని సాపేక్ష పేదరికం అంటారు. అదే కనీస స్థాయి, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని వారిని నిరపేక్ష పేదలుగా పేర్కోవడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాపేక్ష పేదరికం. మనకి పేదరికం అనేది 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. సాపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం. అంచనా వేయడానికి లారెంజ్ వక్రరేఖను ఉపయోగించడం జరుగుతుంది. దీనికి గినీ ఇండెక్స్ను ఉపయోగిస్తారు. గినీ ఇండెక్స్ వచ్చేసి దీని రీడింగ్ వచ్చేసి 0 to 1 ఉండడం జరుగుతుంది. 0 అంటే ఎక్కువ అసమానతలు ఉండడం, 1 అంటే తక్కువ అసమానతలు ఉండడం. దీనికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్, మనం ఈజీ టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో క్వశ్చన్స్ మనకి మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. హార్డ్ ఉన్న వాటిని వదిలేయండి. ఆల్మోస్ట్ అందరికీ, నీకు హార్డ్ ఉన్నవి అందరికీ హార్డే. సో ఈజీ టాపిక్స్ నుండి మనం బిట్ మిస్ అవ్వకుండా ఉంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు వర్తింపజేయబడతాయి? దీనికి సంబంధించి ఆప్షన్స్ వచ్చేసి మధ్యాహ్న భోజన పథకం, సమీకృత బాలల అభివృద్ధి పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థ. బఫర్ స్టాక్ అనేది రాంగ్. సో మనకి ఆహార భద్రత చట్టం 2013 కింద ఈ 3 పథకాలని తీసుకురావడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం, సమీకృత బాలల అభివృద్ధి పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ABC కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి క్రింది వాక్యాలను గమనించండి. ఒక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధిని కల్పించాలి. మహిళా పురుష కూలీలకు సమాన వేతన రేటును చెల్లించాలి. ఈ పథక లబ్ధిదారుల్లో 3వ వంతు కూలీలు స్త్రీలే ఉండాలి. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న ప్రజలకు మాత్రమే ఉపాధిని కల్పించాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఒక సంవత్సరంలో 100 డేస్, ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రజెంట్ ఇది 150 డేస్కి పెంచడం జరిగింది. మహిళా పురుష కూలీలకు అందరికీ సమాన వేతనం ఉండడం జరుగుతుంది. ఈ పథకం లబ్ధిదారులో 3వ వంతు మహిళలు ఉండాలంటే మహిళలు ఉంటారు. సో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారే అని ఏం లేదు, అక్కడ ఎవరైనా చేసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ABC. మనకి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వచ్చేసి 2005లో తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు ఏంటి అనేది ఈ స్కీమ్ గురించి డీటెయిల్గా చదువుకోవాలి మనం. ఒక దేశం మాధ్య పరిస్థితిలోకి ప్రవేశించినప్పుడు చాలా ఉపాధి అవకాశాలు కోల్పోతుంది. క్రింది వాటిలో అటువంటి నిరుద్యోగ స్థితి ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి చక్రీయ నిరుద్యోగిత అనేది కరెక్ట్ ఆన్సర్. మనకు వ్యాపార చక్రాల్లో ఒడిదుడుకుల వల్ల ఆర్థిక మాధ్యంలో ఈ నిరుద్యోగిత ఉండడం కనిపిస్తుంది. ఇది తాత్కాలికంగా ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్లో ఉండడం జరుగుతుంది. ఇది ఒకసారి కంపెనీస్ అనేవి ఒక రేంజ్లోకి వెళ్తాయి, మళ్ళీ డౌన్ అవుతాయి, మళ్ళీ పునరుద్ధరణ జరిగి మళ్ళీ హైలో ఇలా ఉండడం జరుగుతుంది. ఆర్థిక మాధ్యమం వస్తుంది, మళ్ళీ పికప్ వస్తుంది. సో ఆర్థిక మాధ్యమ పరిస్థితుల్లో మనకు వచ్చేసి చక్రీయ నిరుద్యోగిత. మనకి సంఘర్షణ నిరుద్యోగిత అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థలో మార్పుల వల్ల ఒక వ్యవస్థలో నుంచి ఇంకో వ్యవస్థలోకి మార్పు చెందేలోపు సంఘర్షణ నిరుద్యోగిత అంటే ఏంటి? మనకి ఆర్థిక వ్యవస్థలో మార్పుల వల్ల కార్మికులు ఒక రంగం నుంచి మరొక రంగానికి మారుతూ ఉంటారు. ఈ టైంలో కొంత సమయం ఖాళీగా ఉండడం జరుగుతుంది. దాన్ని సంఘర్షణ నిరుద్యోగిత అంటారు. ఇది కూడా మనకు డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతుంది. తాత్కాలికంగా ఉండడం జరుగుతుంది, కంపెనీలు మారడం ఇలాంటివి. ఋతు సంబంధ నిరుద్యోగిత అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, కొన్ని సీజన్లలో మాత్రమే పని ఉండి తర్వాత కాలాల్లో ఖాళీగా ఉంటే దాన్ని ఋతు సంబంధిత నిరుద్యోగిత అనడం జరుగుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత వచ్చేసి మనం పని చేయాల్సిన వారికంటే ఎక్కువ మంది ఉండడం. సపోజ్ ఒక 10 మంది చేయాల్సిన పనిలో 15 మంది ఉండడం. ఇంత 15 మంది ఉండడం వల్ల మనకు ఉత్పాదకత ఎక్కువ ఏముండదు, అదే పనిని 15 మంది చేస్తారు. సో ఇలాంటి నిరుద్యోగితను ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనడం జరుగుతుంది.
మనకి ఇంకా నిరుద్యోగ రకాలు ఉండడం జరుగుతుంది. వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత, చాలా సాంకేతిక నిరుద్యోగిత, ఇలా మనం ఇందులో టైప్స్ అన్నీ నిరుద్యోగం టాపిక్ మొత్తం రివైజ్ చేయండి. ఈ క్వశ్చన్ చూసినప్పుడు నిరుద్యోగ రకాలు అన్నీ క్లియర్గా చదువుకోండి. ఈజీ టాపిక్, మనం స్కోర్ ఎక్కువ చేసే టాపిక్. సో పేదరిక నిరుద్యోగం చాలా ఈజీ ఉంటుంది, ఖచ్చితంగా అందరు చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది? ఆప్షన్స్ వచ్చేసి దారిద్ర్య రేఖ, లారెంజ్ రేఖ, ఉదాసీనత రేఖ, గిఫెన్ వైపరీత్యం. దీనికి ఆన్సర్ వచ్చేసి లారెంజ్ వక్రరేఖ. నేను ఇందాక డిస్కస్ చేశా కదా, సాపేక్ష పేదరికాన్ని అంచనా వేయడానికి లారెంజ్ వక్రరేఖను ఉపయోగించడం జరుగుతుంది. సాపేక్ష పేదరికం అంటే ఆదాయ అసమానతల ఆధారంగా దీన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఆదాయ అసమానతలు ఎక్కువనా తక్కువనా, లారెంజ్ వక్రరేఖను మనకి 1905లో తీసుకురావడం జరిగింది. ఇది ఆదాయ అసమానతలను సూచిస్తుంది. లారెంజ్ వక్రరేఖ ఇలా ఉండడం జరుగుతుంది. సో లారెంజ్ సమానత్వ రేఖ ఉండడం జరుగుతుంది. ఈ రేఖకు దగ్గరగా ఉంటేనేమో అసమానతలు తక్కువ ఉన్నట్టు, అదే దూరంగా ఉంటే అసమానతలు ఎక్కువ ఉన్నట్టు. సో ఇలా మన లారెంజ్ వక్రరేఖ ఉండడం జరుగుతుంది. ఈ రేఖ అనేది టోటల్ ఇందులో కలిసిపోతే మనకి అసమానతలు లేనట్టు. సో లారెంజ్ వక్రరేఖ ఆధారంగా సాపేక్ష పేదరికాన్ని ఈ విధంగా అంచనా వేయడం జరుగుతుంది. గ్రామీణ భారతదేశ దారిద్ర్య రేఖను నిర్వచించాలంటే నెలసరి తలసరి వ్యయ తరగతిని మధ్యస్థ బిందువుగా భావిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజుకి ఒక వ్యక్తికి ఎన్ని క్యాలరీలు పౌష్టికాహారం అవసరం అవుతుంది? దీనికి సంబంధించి ఆప్షన్స్ వచ్చేసి ఒక వ్యక్తికి 2400 క్యాలరీలు, ఒక వ్యక్తికి 2300 క్యాలరీలు, ఒక వ్యక్తికి 2200 క్యాలరీలు, 2100 క్యాలరీలు. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి మనకి 2400 క్యాలరీలు ఉండడం జరుగుతుంది. అదే పట్టణ ప్రాంతాల్లో 2100 ఉండడం జరుగుతుంది. టోటల్గా కామన్గా వచ్చేసి 2250 ఉండడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా పేదరికం టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో. ఇవి ఈజీగా ఉండి మనం స్కోర్ చేయగలిగే టాపిక్స్. సో ఇవి ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పని చేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక కాలం ఖాళీగా ఉండే స్థితిని ఏమంటారు? దీనికి వచ్చేసి ఆప్షన్స్ వారంవారీ స్థితిగల నిరుద్యోగి, రోజువారీ స్థితిగల నిరుద్యోగి, సాధారణ స్థితిగల నిరుద్యోగి, ప్రామాణిక స్థితిగల నిరుద్యోగి. పనిచేయడానికి ఆసక్తి ఇష్టం ఉండి ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక కాలం ఖాళీగా ఉంటే దాన్ని ఏమాడు సాధారణ స్థాయి నిరుద్యోగి అనడం జరుగుతుంది. సో మనకి 7 డేస్కి డే వైజ్ 365 డేస్కి ఇలా మనం నిరుద్యోగాన్ని తీసుకోవడం జరుగుతుంది. పనిచేసే శక్తి ఆసక్తి కలిగి ఉన్న ఆ వ్యక్తికి పని లేని స్థితిని నిరుద్యోగం అనడం జరుగుతుంది. సో నిరుద్యోగంలో రకాలు వచ్చేసి రోజువారీ నిరుద్యోగి, వారంవారీ నిరుద్యోగి, సంవత్సరం నిరుద్యోగి. దీన్ని సాధారణ స్థాయి నిరుద్యోగి అనడం జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సాధారణ స్థితి గల నిరుద్యోగి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉండే పరిస్థితిని లేదా ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ఏమంటారు? దీనికి ఆప్షన్స్ వచ్చేసి ప్రచ్ఛన్న నిరుద్యోగిత, సంఘృష్ణ నిరుద్యోగిత, బహిరంగ నిరుద్యోగిత, ఋతు సంబంధ నిరుద్యోగిత. నేను ఇందాక డిస్కస్ చేశా కదా, ఒక రంగంలో ఉత్పాదకత శూన్యంగా ఉండి పనిచేసే మంది కంటే ఎక్కువ మంది ఉండడం. సపోజ్ 10 మంది చేయాల్సిన పని 15 మంది చేస్తారు. సో ఇక్కడ ఉపాంత ఉత్పాదకత అనేది 0 ఉండడం జరుగుతుంది. ఈ రక నిరుద్యోగాన్ని ఏమనడం జరుగుతుంది? ప్రచ్ఛన్న నిరుద్యోగిత. మనకి నిరుద్యోగ రకాలు అనేది స్వచ్ఛంద నిరుద్యోగిత ఉండడం జరుగుతుంది, అనిత్యపూర్వక, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఋతు సంబంధ నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత. అంటే మన స్టామినా ఎక్కువ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేస్తే మనకి అల్ప ఉద్యోగిత. సాంకేతిక నిరుద్యోగిత అంటే మన టెక్నాలజీని ఉపయోగించడం వల్ల మనకి అన్ఎంప్లాయ్డ్ పెరిగితే దాన్ని సాంకేతిక నిరుద్యోగిత అనడం జరుగుతుంది. చక్రీయ నిరుద్యోగిత, సంఘృష్ణ నిరుద్యోగిత, ఒక రంగం నుండి ఒక రంగానికి ట్రాన్స్ఫర్ చెందడం వల్ల వచ్చేది సంఘృష్ణ నిరుద్యోగిత. నెక్స్ట్ వచ్చేసి వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత, విద్యావంతుల నిరుద్యోగిత. ఇలా నిరుద్యోగ రకాలు చాలా ఉండడం జరుగుతుంది. సో వీటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
శ్రామికులకు పని దొరుకుతుంది కానీ వారి శక్తి సామర్థ్యాలు అభిలషణీయమైన రీతిలో ఉపయోగించబడవు. ఈ క్రింది వాటిలో అటువంటి స్థితిని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి అల్ప ఉద్యోగిత, బహిరంగ నిరుద్యోగిత, ఋతు సంబంధ నిరుద్యోగిత, సంప్రదాయ నిరుద్యోగిత. నేను ఇందాక డిస్కస్ చేశా కదా, మనం సపోజ్ ఇప్పుడు పీజీలు బీఈలు చేసి 10th లెవెల్ జాబ్ చేయడం, అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు? అల్ప ఉద్యోగిత అంటారు. మనం ఎక్కువ స్థాయి ఉద్యోగం చేయగలిగే సామర్థ్యం ఉన్నా కూడా తక్కువ స్థాయి ఉద్యోగంలో ఉంటే అల్ప ఉద్యోగిత అనడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు కదా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో, రివైజ్ చేసినవే ఆల్మోస్ట్ అవే ఉంటున్నాయి. సో ఈ టాపిక్ బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. సో ఇక్కడే మనం క్లారిటీగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎక్కువ బిట్స్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అమల్లో ఉన్న వేతన రేటు దగ్గర పనిచేయాలనే కోరికతో పాటు శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు లభ్యం కావడాన్ని ఏమంటారు? మనకి ఉపాధి అవకాశాలు లభ్యమైతే ఏమనడం జరుగుతుంది? ఆప్షన్స్ వచ్చేసి స్వయం ఉపాధి, పునరుద్యోగిత, అనుద్యోగిత, సంపూర్ణ ఉద్యోగిత. సంపూర్ణోద్యోగిత అనాలి, ఎందుకంటే అక్కడ మనకి ఇష్టం ఉంది, చేసే సామర్థ్యం ఉంది, సో వర్క్ కూడా ఉంది కాబట్టి సంపూర్ణోద్యోగిత అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ఏ భారత రాష్ట్రం ఎక్కువ శాతం బీదలను కలిగి ఉంది? ఆప్షన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిస్సా. మనం సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు, ఒడిస్సా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్థిక అభివృద్ధిని సూచించేది ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసి పరిమాణాత్మక మార్పులు మాత్రమే, గుణాత్మక మార్పులు మాత్రమే, సాంకేతిక మార్పులు మాత్రమే, పరిమాణాత్మక గుణాత్మక మార్పులు. దీనికి ఆన్సర్ వచ్చేసి పరిమాణాత్మక గుణాత్మక మార్పులు. మనకి ఆర్థిక వృద్ధి అనేది వేరే ఉండడం జరుగుతుంది. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక వృద్ధి అంటే మన జాతీయ ఆదాయం పెరిగిందనుకో, అది ఆర్థిక వృద్ధి జరిగినట్టు. అంటే ఇది బయటికి కనిపిస్తుంది మనకి. ఆర్థిక అభివృద్ధి అంటే ఈ జాతీయ ఆదాయం పెరగడానికి మనం కల్పించే అవస్థాపన సౌకర్యాలన్నింటి గురించి ఈ ఆర్థిక అభివృద్ధిలో తెలపడం జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిలో మనకి అన్ని అవస్థాపన సౌకర్యాలు, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు, అన్ని సౌకర్యాలు, టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఆర్థిక అభివృద్ధిలో తెలపడం జరుగుతుంది. ఇది మనకి జిఎన్పి అంటే 7%, ఇలా మనకి జాతీయ ఆదాయం ఎంత ఉంది బయటికి కనిపిస్తుంది. అదే ఆర్థిక అభివృద్ధి అనేది కనిపించడం జరగదు. ఇది పెరగడానికి ఆర్థిక అభివృద్ధి కారణం. సో ఇది పరిమాణాత్మకంగా ఉంటుంది, గుణాత్మకంగా ఉంటుంది. సో ఆర్థిక వృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి తేడా తెలుసుకుంటే మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు. ఆర్థిక అభివృద్ధి చెందడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అన్ని రంగాల్లో, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆల్ రంగాల్లో అభివృద్ధి సాధించడాన్నే ఆర్థిక అభివృద్ధి అనడం జరుగుతుంది. ఇది మనకి ఎలా ఉంటుంది? పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను తీసుకొచ్చేలా ఉంటుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుండి అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెనుకబడిన దేశాల దృష్ట్యా ఆర్థిక వృద్ధి అంటే విస్తరణ, పెరుగుదల రేటు. ఒక వెనుకబడిన దేశాన్ని కనీస ఆధార స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తుందో తెలుపుతుంది. ఆ స్థాయి ఏది? దీనికి సంబంధించి ఆప్షన్స్ వచ్చేసి దీర్ఘకాలంలో చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణ స్థాయికి తీసుకెళ్లడం, స్వల్పకాలంలో చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణ స్థాయికి తీసుకెళ్లడం, కాలంతో పోల్చకుండా చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణ స్థాయికి తీసుకెళ్లడం, మన పొరుగు దేశాలతో పోలిస్తే చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణ స్థాయికి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్వల్పకాలంలో చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణ స్థాయికి తీసుకెళ్లడం. దీన్నే మనం డెవలప్మెంట్, దీన్నే మనం గ్రోత్ అనడం జరుగుతుంది. సో ఆర్థిక వృద్ధి అంటే ఏంటి? మన జాతీయ ఆదాయం ఈ సంవత్సరం ఇంత ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇంత పెరిగింది అనుకో, అది స్వల్పకాలంలో ఇంత పెరిగింది కాబట్టి ఆర్థిక వృద్ధి అనడం జరుగుతుంది. సో మనకు ఆప్షన్ వచ్చేసి స్వల్పకాలంలో చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణ స్థాయికి తీసుకెళ్లడం వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ వచ్చేసి, యుఎన్డిపి నివేదిక 2015 ప్రకారం భారతదేశంలో అత్యధిక మానవాభివృద్ధి ర్యాంకు ఉన్న రాష్ట్రం ఏది? దీనికి సంబంధించి ఆప్షన్ మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక.
ఇది మనకి అప్పుడు ఆ టైంలో కరెంట్ అఫైర్ 2016లో ఎగ్జామ్ జరిగితే 2015 క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలాంటి ఇండెక్స్లు మనం చదువుకోవడం ఇంపార్టెంట్. మనకి మానవాభివృద్ధి సూచిక అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి ఎప్పుడు వచ్చింది 1990లో రావడం జరుగుతుంది. మానవాభివృద్ధి సూచికను తీసుకొచ్చింది వచ్చేసి మహబూబ్ ఉల్ హక్ తీసుకురావడం జరుగుతుంది. అదే మన ఇండియా తరపున కృషి చేసింది అమర్త్య కుమార్ సేన్ కృషి చేయడం జరిగింది. ఈ మానవాభివృద్ధి సూచికను అనేది 3 ప్రామాణిక కొలతల ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. తలసరి ఆదాయం, ఆయుర్దాయం, విద్య, ఈ 3 రంగాల ఆధారంగా మనకి మానవాభివృద్ధి సూచికను తీసుకురావడం జరిగింది. ఈ 3 అంశాల ఆధారంగా మనకి మానవాభివృద్ధి సూచికను విడుదల చేయడం జరుగుతుంది. ఈ సూచికను విడుదల చేసే సంస్థ వచ్చేసి UNDP. దీనికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాగ్నార్ నక్స్ ప్రకారం వెనుకబడిన చాలా దేశాలు క్రింది వాటిలో ఏ ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నాయి? ఆప్షన్స్ వచ్చేసి పేదరిక విషవలయాలు, ఆప్షన్ 2 వచ్చేసి అధిక డిమాండ్, ఆప్షన్ 3 వచ్చేసి ఉత్పాదకత పెట్టుబడి, ద్వితీయ రంగ ఉత్పత్తుల ఎగుమతి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పేదరిక విషవలయాలు. దీనికి సంబంధించి మనం రాగ్నార్ నక్స్ వర్ణించడం జరుగుతుంది. తక్కువ ఆదాయం ఉన్నవారు తక్కువ పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. తక్కువ పెట్టుబడి పెట్టిన వారికి తక్కువ మూలధనం ఉన్నవారికి తక్కువ ఆదాయం. మళ్ళీ ఇదే విషవలయంలో చిక్కుపోతారు. పేదరికానికి కారణం పేదరికమే, వీరు బయటికి రాలేరు అని రాగ్నార్ నక్స్ వర్ణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెనుకబడిన దేశాల్లో నిరుద్యోగిత కింది రకాల్లో దేనిగా ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి పట్టణ నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, బహిరంగ నిరుద్యోగిత, విద్యాయుత నిరుద్యోగిత. మనకి వెనుకబడిన దేశాల్లో ఉండే నిరుద్యోగిత వచ్చేసి ఇందాక డిస్కస్ చేసాం కదా, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే పనిచేయడానికి కావాల్సిన మంది కంటే ఎక్కువ మంది ఈ రంగాల్లో పనిచేయడం వల్ల ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది. ఈ నిరుద్యోగితను ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది స్థాయి వరకు ప్రభావం ప్రధానంగా తెలియజేసేది ఏమిటి? దీనికి సంబంధించి ఆప్షన్స్ వచ్చేసి ఆర్థిక వృద్ధి వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు చివరికి ప్రజలందరికీ అందడం. సెకండ్ వన్ వచ్చేసి ఆర్థిక వృద్ధిని ప్రభుత్వం నియంత్రించడం. థర్డ్ వన్ వచ్చేసి ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు గ్రామీణ పేదలకు చేరడానికి డెలివరీ సిస్టమ్ అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు సమాజం మొత్తానికి అందించడం. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్థిక వృద్ధి వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు చివరికి పేదలందరికీ అందడం. ఇది మనకి రిలేటెడ్గా దేనికి సంబంధించి అడిగారు? పేదరికం టాపిక్ నుండి ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ థియరీ ఉండడం జరుగుతుంది. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ థియరీ అంటే మనకి అవస్థాపన సౌకర్యాలన్నీ క్రింద వ్యక్తి వరకే అందరికీ అందాలనే ఉద్దేశంతో ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ థియరీని తీసుకురావడం జరిగింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? అవస్థాపన సౌకర్యాలన్నీ అందరికీ కింది స్థాయి వ్యక్తి వరకు చేరాలని ఉద్దేశించింది. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది దానికి రిలేటెడ్గా అడగడం జరిగింది. సో మనం కొంచెం ఇన్ఫర్మేషన్ చదువుకుంటే ఆన్సర్ చేయవచ్చు. క్వశ్చన్ చూస్తున్నారు కదా, మరీ హార్డ్ అయితే ఏం లేవు కదా, మనం చదివితే ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమర్త్య సేన్ ఏ ఆర్థిక అంశానికి సంబంధించి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు? ఆప్షన్స్ వచ్చేసి అంతర్జాతీయ అర్థశాస్త్రం, సంక్షేమ అర్థశాస్త్రం, భారత ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక అర్థశాస్త్రం. ఆన్సర్ వచ్చేసి సంక్షేమ అర్థశాస్త్రం. అమర్త్య సేన్కి ఫస్ట్ మన ఇండియా నుండి 1998లో రావడం జరుగుతుంది. మనకి ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి ఎప్పటి నుండి ఇస్తున్నారు? 1969 నుండి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇచ్చేది స్వీడన్ రిక్స్ బ్యాంక్స్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అమర్త్య సేన్ గ్రంథం వచ్చేసి చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథం ఉండడం జరుగుతుంది. సో మనకి సంక్షేమ అర్థశాస్త్రం కోసం ఇతను చాలా కృషి చేయడం జరిగింది. సో ఇతనికి 1998లో నోబెల్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. మిగతా క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో జాతీయ ఆదాయానికి సంబంధించి, ప్రణాళికలకు సంబంధించి, సుస్థిర అభివృద్ధి, సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించి క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఆ వీడియోలో చేస్తాను. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.